హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను ఇవాళ మైక్రోవేవ్లో చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. 1 1/4 కప్ మైదా, వేసి జల్లించుకోవాలి. మూడు టేబుల్ స్పూన్లు కోకోవా పౌడర్, వేసి అది కూడా జల్లించాలండి. వన్ టీ స్పూను బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా, వేసి మొత్తం అంతా జల్లించాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి. వెట్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కలపాలండి. అందులో 100 గ్రామ్స్ బటరు, 2 టేబుల్ స్పూన్స్ షుగరు, టూ 100 గ్రామ్ కండెన్స్డ్ మిల్క్, వేసి కలపాలి. బటరు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఒక హాఫ్ టీ స్పూను వెనీలా ఎసెన్సు, 1 కప్పు పాలు. ఏ కప్పుతోటైతే మనం మైదా తీసుకున్నామో కలపాలి, బాగా కలపాలి. అందులో మొత్తం అంతా కలపాలన్నమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. తర్వాత ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ఇందులో కలపాలి. మొత్తం అంతా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలపాలన్నమాట. అది ఎంతవరకు కలపాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది అక్రూట్ అంటే వాల్నట్ ముక్కల కింద చేసుకొని ఇందులో వాల్నట్ మధ్యలో, కేక్ మధ్యలో మనకి వాల్నట్ తగులుతో చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చాకో చిప్స్, కొంచెం చాకో చిప్స్,
మనం డార్క్ కలర్ చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్స్డ్ కలర్ ఉన్నవి కూడా దొరుకుతాయి. చాకో చిప్స్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. అప్పుడు ఈ గ్లాస్ బౌల్కి అడుగున కొంచెం బటర్ రాసి దానిపైన బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, అది వేయాలి. వేసి మొత్తం అంతా ఇందులో పోర్ చేయాలండి. ఇది ఒక 3-4 సార్లు ట్యాప్ చేస్తే అందులో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు మైక్రోవేవ్ 900 పవర్ మా మైక్రోవేవ్. దానికి 6 minutes పెట్టుకోవాలన్నమాట. కన్వెక్షన్ కాదు, ఓన్లీ మైక్రోవేవ్లో. సరిగా 6 minutes అండి. నేను చెప్పిన కొలతలకి 6 minutes కరెక్ట్గా సరిపోతాయి. చూసారా, చక్కగా పొంగుతుంది, ఫ్లఫీగా వస్తుంది. పిల్లలు కనుక అడిగితే మనం గమ్మున చేసి పెట్టడానికి చాలా ఈజీగా మెథడ్ అండి ఇది. మీరు ఇందులో వాల్నట్స్ వేసుకోవచ్చు, లేకపోతే బాదాం వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. అది వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ మీకు పూర్తిగా క్లియర్గా తెలుస్తుందని చెప్తున్నానండి. చూడండి, దీనికి అంటుకోకుండా వచ్చింది. స్పాంజిలా వచ్చింది, చూసారా. మనం చాక్లెట్ పీసెస్ కింద కట్ చేసుకుని డార్క్ చాక్లెట్ని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి, మిల్క్ కానీ క్రీమ్ కానీ యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు మిల్క్ అవైలబుల్గా ఉంది, చేశాను. 1 minute పెట్టుకోవాలన్నమాట. 1 minute అది కరుగుతుంది. దాన్ని చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ అయినా చేసుకోవచ్చు స్టవ్ మీద. అంటే కింద నీళ్లు పెట్టి పైన ఒక గ్లాస్ బౌల్ కానీ పెట్టి అందులో ఇది వేసి చేయొచ్చు. ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇలాగా పక్కల నుంచి మనం చాకుతోటి విడదీసి, అప్పుడు ఈ చాక్లెట్ గనాష్ ఉంది కదా, అది ఇందులో పోర్ చేయాలండి. పోర్ చేసి కాసేపటికి డ్రై అవుతుంది. నేను ఇంకా ఫుల్గా వెయిట్ చేయలేదు. తర్వాత పైన ఊరికే డిజైన్ కోసం వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. అదేమో మనకు ఈ బ్యాగ్ ఉంటుంది కదా, కేక్ డెకరేషన్ బ్యాగ్ అనమాట ఇది. అది లేకపోతే మన పాల సంచిలో కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్లన్నీ ఊరికే డెకరేషన్ కోసం. ఇవి ఏమీ అక్కర్లేకుండా మనం మామూలుగా ఒక మైక్రోవేవ్లోంచి కేక్ బయటికి తీసేసి అది చల్లారపెట్టి అవి కట్ చేసి పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో పెట్టినా బాగానే ఉంటుంది. ఇదంతా ఊరికే మన చాయిస్ అన్నమాట.
ఈ డిజైన్స్ వేసుకోవడం ఇవన్నీ ఆప్షనల్ అండి. ఛానల్ వ్యూస్ వస్తున్నాయండి కొంత, కానీ ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా అవుతుంది, అది ఛానల్ గ్రో అవుతుందండి. ఇంకా నేను చాలా వెరైటీలు చేస్తాను, ఆక్సీ ప్రేయర్లో, ఎయిర్ ప్రేయర్లోనూ గట్రాను. నేను అవన్నీ చూపిస్తానండి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూను. ఇది కూడా డెకరేషన్ ఆప్షనల్, ఇది ఏమీ అక్కర్లేదు. ఇందులో కూడా వేరు వేరు కలర్స్ వస్తాయి. నా దగ్గర ఉన్న కలర్ వేసాను సరదాగా. ఇవి డెకరేషన్ స్ప్రింకిల్స్ అన్న ఏదో అంటారు దీన్ని, ఏదో డిజైన్ కోసం సరదాగా వేసాను. అది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఎంత మెత్తగా ఉందో చూడండి, కేక్ కట్ చేస్తుంటే ఫ్లఫీగా ఉంది. మనం దీని నుంచి అడుగున బటర్ పేపర్ వేసిన మీదట అది తీసుకుని తిరగవేసి కూడా మనం విడిగా ప్లేట్లో పెట్టుకోవచ్చు. నేను ఇందులో ఇది గ్లాస్దే కదా, ఇందులో చేసేస్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫ్లఫీగా ఉంది చూడండి.